భారత్ని ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేమని బంగ్లా యుద్ధంలో గ్రహించేసింది పాకిస్తాన్. తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ అయిన సందర్భంలో అప్పటికి 2 సార్లు కాదు 3 సార్లు ఓటమి పాలైంది మన చేతుల్లో. ఒకప్పుడు కాశ్మీర్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడు మన సైన్యం ఆపింది నెహ్రూ టైంలో. కాబట్టి అప్పుడు నెహ్రూ పట్టించుకోపోయినా సర్దార్ వల్లభాయ్ పటేల్ వలన అది సాధ్యమైంది. ఆ తర్వాత కాలంలో లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తే తాట తీసి వదిలిపెట్టారు. మూడోసారి ఇందిరాగాంధీ ఏకంగా బంగ్లాదేశ్ని విడదీసి చూపించింది. ఆ టైంలో ఇక వరుసగా పరాజయాలు తప్ప విజయం అన్నది ఎరగలేదు. పాకిస్తాన్ ఈ రోజు వరకు వాళ్ళ పుస్తకాల్లో రాయడమే కానీ భారత్ మీద విజయం సాధించామని రాసుకుంటారు పిచ్చేదోళ్ళు. వాళ్ళ పిల్లలకి అదే అబద్ధాలు చెప్తుంటారు. అన్నిసార్లు ఓడిపోయింది. ఆ తర్వాత కార్గిల్లోనే ఓడిపోయింది, మొన్న ఓడిపోయింది. ఎన్నిసార్లు అయినా ఓడినా సరే గెలిచారని వాళ్ళ పుస్తకాల్లో రాసుకుంటుంటారు. అది పక్కన పెడితే ఆ పాకిస్తాన్ 71 తర్వాత తీసుకున్న నిర్ణయం ఏంటంటే పరోక్ష యుద్ధం, భారత్లోకి తీవ్రవాదుల్ని పెంచి పంపించడం. సరే, నరేంద్ర మోడీ వచ్చాక వాళ్ళ తాట తీస్తున్నాడు. పాకిస్తాన్ నుంచి ఈ కార్యకలాపాలు నడిపే వాళ్ళ తాట తీస్తున్నారు, వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. దీంతో ఇక అట్టించి సాధ్యం కాదన్నాక ఈ దేశపు యువతని నిర్వీర్యం చేసే కార్యక్రమం, డ్రగ్స్ పెద్ద ఎత్తున సప్లై చేయడం, పక్కనున్న ఆఫ్ఘనిస్తాన్లో కొని అక్కడ వాళ్ళు పండిస్తారు డ్రగ్స్కి సంబంధించినటువంటి మెటీరియల్. వాటిని డ్రగ్స్ కింద తయారు చేసే ఫ్యాక్టరీలు పెట్టుకుని తన దేశంలో లేదా ఆఫ్ఘనిస్తాన్లోని పెట్టుకుని ఆ డ్రగ్స్ని ఇండియాకి సప్లై చేస్తూ ఉంది పెద్ద ఎత్తున. ఏం చైనాకి సప్లై చేయొచ్చుగా, ఎందుకు పాకిస్తాన్లో సప్లై చేసుకోవచ్చుగా, వాడుకోవచ్చుగా వాళ్ళందరూ కూడా, బంగ్లాదేశ్కి సప్లై చేయొచ్చుగా, లేదంటే ఆఫ్ఘనిస్తాన్లోనే అందరూ డ్రగ్స్ మత్తు తీసుకోవచ్చుగా. మరి ఎందుకు భారత్ మీద అంటే వాళ్ళందరూ బాగుండాలి, ఒక్క భారత్ చెడిపోవాలి. ఇది ప్రస్తుతం అది ఆడుతున్నటువంటి డ్రామా కుట్ర.